ఓం నమో వెంకటేశాయ. నా పేరు విజయశంకర్ స్వామి. శ్రీ అన్నమయ్య పీఠం, తిరుపతి పీఠాధిపతులు. అయోధ్య ఈరోజు అందరి నోళ్ళల్లో అయోధ్యలో జరుగుతున్న సంఘటనలు అందరి నుంచి వెలువడుతున్నాయి. ఎందుకంటే అయోధ్య రామమందిర నిర్మాణం చారిత్రాత్మక నిర్మాణం. ఎంతో వైభవంగా రామ మందిరం నిర్మాణం చేసుకొని అక్కడ చాలా చక్కగా అన్నీ జరుగుతున్నాయనేటువంటిది ఉన్నది. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి ఆరోపణలు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే దీని ఆధ్వర్యంలో అయోధ్యలో రామ మందిరం నిర్వహణ జరుగుతుందో అక్కడ చూడకూడని వినకూడని సంఘటనలు మనం విన్నాం. ఒకటి, ఏవైతే భక్తులు హుండీలో డబ్బులు వేస్తారో ఆ డబ్బులు తీసుకొని బాత్రూముల్లో దాచారనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే భక్తుడు ఎంతో భక్తిగా దాన్ని ఇస్తాడు, దాన్ని తీసుకొని వెళ్ళి బాత్రూంలో దాచడం అంటే ఎంత అపవిత్రమైంది. అంతేకాకుండా బాలరాముడి విగ్రహానికి సంబంధించి కానుకలు, బంగారు హారాలు, ముక్కు పుడకలు ఇవన్నీ కూడా ఇస్తే ఇవి కూడా కనిపించలేదని ఇవి సిట్ నివేదికలో తేల్చడం అనేటువంటిది జరిగింది. గత 40 రోజుల్లో 70 సార్లు అక్కడ దొంగతనం జరిగిందని సిట్ నివేదికలో తేల్చింది. ఇదంతా కూడా సిట్ చెప్పినటువంటి నివేదిక. ఇప్పుడు ఎవరో అక్కడ చేసేటువంటి సాధారణమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. ఈరోజు అందరూ వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అక్కడ ఆ విధంగా జరుగుతుంటే ఏం చేస్తుందని అందరి ప్రశ్న. వాళ్ళు ఎటువంటి ప్రశ్న వాళ్ళ దగ్గర నుంచి లేదు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో 15 మంది ఉన్నారు. ఈ 15 మంది 40 రోజుల్లో 70 సార్లు దొంగతనం చేసి ఏం చేస్తున్నారు? అక్కడ బాత్రూంలో వాళ్ళు డబ్బు పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? బాలరాముడి విగ్రహానికి పెట్టినటువంటి కానుకలు లేకుండా పోతే అసలు మీరు ఏం చేయగలుగుతున్నారు? ఇది ఇప్పటి నుంచి జరుగుతుందా? 2021లోనే వచ్చిన ఫండ్లో దొంగలిస్తే టిన్ను యాదవ్ అనేటువంటి వ్యక్తిని జైలుకు కూడా పంపించడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడున్నటువంటి వారు తీసుకొని వచ్చి చెంపతరాయ్ మళ్ళీ కూడా ఇతను నా కొడుకు లాంటి వాడని అక్కడ పెట్టుకోవడం జరిగింది. 2021లో తప్పు చేసినటువంటి టిన్ను నాయకత్వంలోనే ఈ అపహారం అంతా జరిగిందని సిట్ చెప్తుంది. ఈయన నాయకత్వంలోనే అంతా కూడా జరిగిందనేటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏం చెప్తుందంటే, అక్కడికి జరిగింది నాకేమీ తెలియదు, నాకేమీ సంబంధం లేదంటుంది. మరి మీ 15 మంది ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించాల్సిన బాధ్యత మీకు లేదా? మీకు సంబంధం లేకుండానే ఇవన్నీ జరిగాయా అనేటువంటిది ప్రశ్న. ఈ 15 మంది అధికారులు ఎవరు? వీళ్ళని ఎవరు నియుక్తి చేశారు? కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆధారంగా శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర స్వతంత్రమైన ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ మన విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అలోక్ గారు అంటున్నారు, ఇది మాకేం సంబంధం అండి, మేము ఉద్యమం చేశాము, ఒక ప్రైవేట్ సంస్థ ఏర్పడిపోయింది, ఇది ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీకి కానీ ఎటువంటి సంబంధం లేదని ఆయన మాట్లాడడం అనేటువంటిది హాస్యాస్పదమైంది. అసలు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్లో ఎవరున్నారండి? 15 మందిలో దాదాపుగా చంపత్రాయ్ గారు ఎవరు? ఆర్ఎస్ఎస్ ప్రచారక్. 1977 సంవత్సరంలో ఎమర్జెన్సీలో ఆయన 18 నెలలు జైల్లో ఉన్నాడు ఆర్ఎస్ఎస్ కోసం. ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే జైల్లో పెట్టారు. తర్వాత బయటకు వచ్చాడు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యాడు. 1980 నుంచి మొన్నటి వరకు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ జాతీయ అనేక రకాల బాధ్యతలు చంపత్రాయ్ గారు నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈయన్ను నియుక్తి చేయడం అనేది పెట్టింది. అదేవిధంగా మహంత్ గోపాల్ దాస్ గారు, వారెవరండి? ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసిన వాళ్ళే. అక్కడున్న 15 మందిలో చాలామంది మార్గదర్శక మండలిలో ఉన్నారు. 11 మంది ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు ఏదో ఒక రకమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ళు. మిగిలిన ఒకరు మోడీకి అత్యంత సన్నిహితుడు,
ఉన్న 15 మంది కూడా ఆర్ఎస్ఎస్ అనుభూతి పరులు. ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళను నియుక్తి చేయడం అనేటువంటిది జరిగింది. శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేటువంటిది ఆర్ఎస్ఎస్కు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు పిల్లలు 100 సంస్థలు ఉంటాయి. కానీ సమాజానికి తెలియకుండా శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా బహిర్గతపరచకుండా అంతర్గతంగా ఆర్ఎస్ఎస్లో ఒక వివిధ క్షేత్రం లాంటిదే శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్. ఎందుకంటే 2021 నుంచి ఇవన్నీ కూడా అంతేకాదు, 2021 సంవత్సరంలోనే భూమి విషయం కూడా తేలింది. వాళ్ళు 2 కోట్ల భూమిని 5 నిమిషాలకే 18 కోట్లకు రేటు పెంచేశారు. దాని మీద ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసన చేసి డాక్యుమెంట్ జరిగాయి. 2021లో ల్యాండ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటే ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ అక్కడ ఉన్నటువంటి నియుక్తి చేసిన కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కానీ ఇదంతా కూడా ట్రస్ట్ అనేటువంటిది వీళ్ళకు అనుసంధానంగానే నడుస్తుంది. ఇండైరెక్ట్ ఆర్ఎస్ఎస్ యొక్క ఒక వివిధ క్షేత్రమే ట్రస్ట్. కానీ వీళ్ళు అత్యంత తేలిగ్గా మాకు ఏమే కానీ సంబంధం లేదనేటువంటిది చేతులెత్తారు. ఎందుకంటే ఇది ఒక ఘోరమైనటువంటి అపరాధం. ఎందుకంటే మేము రామరాజ్యం స్థాపిస్తాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్, శ్రీరాముడు భారతదేశానికి ఆదర్శ పురుషుడని చెప్పినటువంటి నినాదాలు ఇచ్చినటువంటి మనము ఈరోజు రాముడి కానుకలు తీసేసుకొని రాముడు బాత్రూంలో పెట్టేసి 40 రోజుల్లో 70 రోజులు దొంగతనం చేస్తుంటే మీరు నియుక్తి చేసినటువంటి వాళ్ళు మీరు బాధ్యత కాకపోతే ఇంకెవరు? నైతిక బాధ్యత ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వహించాలి. ఇది రాజకీయం కాదు. తప్పు జరిగిన దానికి మీ మనుషులు చేసిన దానికి మీకు అనుసంధానంగా నడుస్తున్నటువంటి వ్యవస్థే ఇది. కనుక మాకు సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తే ఇది అంగీకరించేటువంటి విషయం కాదు. ఎందుకంటే రాముడు రామరాజ్యం స్థాపిస్తామని చెప్తున్నారు. మరి ఆ రామాలయంలోనే రాముడికి నగలకు భద్రత లేదు. రాముడు ఏదైతే ముక్కు పుడక కానుకలు ఇచ్చారో ఆ కానుకలకు భద్రత లేదు, అక్కడ డబ్బులకు భద్రత లేదు, భూమికి భద్రత లేదు. కనుక ఇప్పుడు ఇది మాకేమాత్రం సంబంధం లేదంటే శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ 15 మందిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయలేదు. అసలు అక్కడ పనిచేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కాదు, శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్లో ఉండే 15 మంది పైన చర్యలు తీసుకోవాలి. దీనికి నైతిక బాధ్యత ఈ 15 మంది వహించాలి. ఈ 15 మందిని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను అర్జెంటుగా అందులో ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులను 15 మందిని కూడా వాళ్ళను సస్పెండ్ చేసి చంపత్రాయ్ గారు అనిల్ మిశ్రా ఇద్దరు కాదు రాజీనామా చేయాల్సింది. ఇందులో ఉన్నటువంటి 15 మందిని రాజీనామా చేసి కొత్త వ్యక్తులను నియుక్తి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? కేంద్ర ప్రభుత్వం వహించాలి. ట్రస్టును ఆర్ఎస్ఎస్ పేర్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, యోగి ఆదిత్యనాథ్ వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా ప్రకటించారు. కానీ ఇన్ని జరుగుతున్నా వీళ్ళకి ఏమాత్రం పట్టింపు లేదంటే ఉన్నవాళ్ళు కూడా వీళ్ళే. కాబట్టి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టులో వీళ్ళు అయిపోయిన తర్వాత కొత్త ట్రస్ట్ ఏర్పరిచి ఈ కొత్త ట్రస్ట్లో ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ బీజేపీ కానీ సంబంధం లేని కొత్త వ్యక్తులతో 15 మందితో కమిటీ ఏర్పరచాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇంత జరిగినప్పుడు కూడా మాకు అది సంబంధం లేదు, మీరే ఇక్కడ వ్యక్తులను పెట్టి కమిటీ మీరే పెట్టి నిర్వహణ మీరే చూస్తూ ఇన్ని జరుగుతున్నా కానీ యావత్తు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామచంద్రుని దేవాలయంలో మీకు ఆ దేవాలయం పైన కానీ ఆ ట్రస్ట్లో కానీ ఎటువంటి హక్కు కూడా లేదు. మీరు జై శ్రీరామ్ అనడానికి కూడా అనర్హులని రామభక్తులందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా మీరు జై శ్రీరామ్ అంటారు? 40 రోజుల్లో 70 దొంగతనాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు? హుండీలో డబ్బులు తీసుకుని వెళ్తే మీరేం చేస్తున్నారు? రాముని నగలు తీసుకుని వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? 2021లో టిన్ను యాదవ్ తీసుకుని వెళ్తే మళ్ళీ చంపత్రాయ్ ఆర్ఎస్ఎస్ ప్రచారక ఆయన పెట్టుకుంటే మీరు ఎందుకు అడ్డు చెప్పలేదు? పర్యవేక్షణ మీద ఎందుకు లేదు? ల్యాండ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? కనుక దీనికి మీ మీద కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. మీరు కూడా నైతిక బాధ్యత వహించి సవివరైనటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు కోరుతున్నారు. మీరు అంటున్నారు ఎండోమెంట్ అవసరం లేదు, మా దేవాలయాలు మాకు ఇవ్వాలని.
ఇస్తే ఏంటి పరిస్థితి? ఈరోజు అయోధ్య రామాలయం ఆర్ఎస్ఎస్ చేతుల మీదుగా నడుస్తుంది. మీ చేతికి ఇస్తే రామ మందిరానికి మీరు ఎంత అపకీర్తి పదించారు. ఏ రాముడు ఏ ఆదర్శాలకు ఏ విలువలకు యావత్ ప్రపంచానికి స్ఫూర్తో ఆ స్ఫూర్తిని అయోధ్య రామాలయంలో దెబ్బతీసిన దానికి బాధ్యులు మీరు కాదని యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రాముడి పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ మీరు రావణాసురుని పనులు చేస్తున్నారటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక రకాల ఆరోపణలు అనేటువంటివి వస్తున్నాయి. కనుక అయోధ్య గుడి విషయాల్లోనే కాకుండా అయోధ్య రామ మందిరం చుట్టూ జరిగేటువంటి పనుల విషయంలో కూడా అనేకలు ఉన్నాయి. ఏదైతే రాంపద పేరుతో మీరు రోడ్డు వేశారో ఆ రోడ్డు వర్షానికి పడి రోడ్డు అణిగిపోయి దెబ్బతిన్నదనేటువంటిది వచ్చింది. రైల్వే స్టేషన్ కట్టిన దాంట్లో వాటర్ వచ్చాయి, ఎయిర్పోర్ట్లోకి వాటర్ వచ్చాయి. ఇవన్నీ విషయాలు కూడా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక 4,000 కుటుంబాలు రోడ్ల విస్తీర్ణంలో భాగంగా అక్కడ గుడి విస్తీర్ణంలో తీసివేసి వాటికి సరైనటువంటి నిధి ఇవ్వలేదు, చాలామంది ఉపాధిని కోల్పోయారనేటువంటిది కూడా చెప్తున్నారు ఇదంతా కూడా. కనుక అయోధ్య అంటే అయోధ్య గుడే కాదు, అయోధ్య గుడి చుట్టూ పరిసరాలు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, దాని యంత్రాంగం అంతా కూడా అంతేకాదు మనకు భారతదేశానికి ఐఎస్ఐ ఉగ్రవాదులతో సంబంధం ఉంది కాబట్టి భవిష్యత్తులో అటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక పటిష్టవంతమైనటువంటి చర్యలు కూడా అయోధ్య రామ మందిరానికి చేయాలి ఇప్పుడే ముందస్తుగానే అన్ని రకాలుగా ఇబ్బంది కాకుండా. కనుక దీని విషయంలో అయోధ్య రామ మందిరం విషయంలో గవర్నమెంట్ ఎవరు దీనికి బాధ్యత? మళ్ళీ ట్రస్ట్ కమిటీ వేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము బాధ్యత అని చెప్పలేదు, ఆర్ఎస్ఎస్ మేము బాధ్యత అని లేదు, రాష్ట్ర ప్రభుత్వం మాకు బాధ్యత అని లేదు, మా వల్ల ఈ లోపం జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోవాలి కదా, ఆ రామచంద్రుడిని క్షమాపణ కోరాలి కదా. కనుక ఇదా ప్రభుత్వం అంటే? ఆ రోజు శ్రీరామచంద్రుడు ప్రజల్లోకి వెళ్ళి సీతను ఒక మాట అన్నాడని ఒక మాట కోసం అడవులకు వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మీరు సమాధానం పంపిస్తున్నా సాధారణమైనటువంటి అక్కడ కూలి పని చేసుకునే వాళ్ళని తీసుకొని బయటకు పంపించి ట్రస్ట్ కమిటీని 2 రాజీనామా చేయించి మిగిలిన వాళ్ళు అట్లే ఉండి వాళ్ళను కూడా రాజీనామా చేయించి వాళ్ళకి ఏ సంబంధం లేదనేటువంటిది మీరు దొంగలను కాపాడే పనిలో ఉన్నారే. ఇదేనా శ్రీరామరాజ్యం అంటే? ఇదేనా రాముడు కోరుకున్నటువంటి రాజ్యం? ఇది రాముడికి విరుద్ధమైనటువంటి రాజ్యం అంటూ యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులు కోరేది ఏంటంటే ఈ హిందూ సంఘాలు, ఈ హిందూ సంస్థలు అనేటువంటివి అక్కడ రాముని యొక్క నిర్వహణలో విఫలమైనవి. కనుక అక్కడ ప్రభుత్వం ఒక పటిష్టవంతమైనటువంటి అది గవర్నమెంట్ నడుపుతుందా, ప్రైవేట్గా నడుపుతుందా, ఇక ఏమి జరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆర్ఎస్ఎస్కు పెట్టకండి, ఆర్ఎస్ఎస్ మాకు సంబంధం లేదన్నది కాబట్టి ఆర్ఎస్ఎస్తో ప్రమేయం లేకుండా, ఆర్ఎస్ఎస్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం, మీరే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు తీసుకొని ఇక నుంచి ఏ సంఘటనలు జరిగినా మాకు సంబంధం లేదనకుండా కలిపి రాబోయే రోజుల్లో రాముడి కీర్తిని మనమందరం కూడా కాపాడదాం. ఎందుకంటే ఈరోజు ఎవరిని ఎవరైనా ప్రశ్నించవచ్చు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే హిందూ ద్రోహులు, వాళ్ళు హిందువులు కాదు అనేటువంటిది ఇటువంటి మీరు బంద్ చేయండి, మీ భవిష్యత్తుకే మంచిది. కనుక ఈరోజు అయోధ్య రామ మందిరంలో జరుగుతున్నటువంటిది ప్రతి హిందువు హృదయంలో కూడా బాధ వ్యక్తం అవుతుంది. కనుక దీనికి నైతిక బాధ్యత మీరు వహించి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన పరిశీలన చేసి మీ వైపు తప్పులు ఏవి జరిగాయో రాముడిని క్షమాపణ కోరి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా మనమందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకుంటాం. రాముడిని ఎందుకు మనం గౌరవిస్తాం? రాముడు అజేయమైనటువంటి రాజ్యాన్ని నిర్మించాడనే కాదు, సత్యానికి ధర్మానికి నిలబడ్డాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు సత్యం కోసం, ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం కోసం నిలబడ్డాడు. కాబట్టి అటువంటి రాముడు అంటే రాముడి నినాదాలు ఇవ్వడం కాదు, సత్యం కాపాడమని అయోధ్య రామజన్మభూమిలో ఇటువంటి జరగకుండా రామభక్తుల హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడవలసిందిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.